షేర్ నౌ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఏ క్షేత్రము యొక్క మహిమ ఈ ప్రపంచానికి ఒక వ్యక్తి ద్వారా నిదర్శనమైందో, ఏ క్షేత్రంలో అడుగు పెట్టగానే మనస్సు తన యొక్క స్వస్థతను పొందుతుందో, ఏ క్షేత్రంలో అడుగు పెట్టగానే మనస్సు తన యొక్క కొత్త ఆనందాన్ని వెతుకుతూ ఉంటుందో, ఏ క్షేత్రంలో అడుగు పెట్టగానే నీకు నువ్వు కొత్తగా పరిచయం అవుతావో ఆ క్షేత్రం పేరు పుట్టపర్తి. 80 సంవత్సరాల క్రితం పుట్టపర్తి ఎక్కడ ఉంది, అక్కడ ఏమి జరుగుతున్నది ప్రపంచానికి ఏమీ తెలియదు. కానీ ఒక అవతార పురుషుడి ద్వారా పుట్టపర్తి ఈరోజు ఎక్కడ ఉంది అనేటటువంటిది ప్రతి రాష్ట్రంలో తెలుసు, దేశంలో నలుమూలలా తెలుసు, విశ్వంలో 150 దేశాలకి సుపరిచితమైపోయింది పుట్టపర్తి. అయితే ఈ పుట్టపర్తి క్షేత్రానికి ఇంత మహిమ ఎట్లా వచ్చింది, దీనికి కారణం ఎవరు, దానిలో ఉన్నటువంటి మహిమ ఏమిటి, అక్కడ జరిగినటువంటి సేవ ఏమిటి, అక్కడ ఉన్నటువంటి దివ్యానుభవాలు ఏమిటి, అవన్నీ ఒక్కసారి అవలోకనం చేసుకుంటే ఈ వైభవానికి కారణాలేంటో అర్థమవుతాయి. పుట్టవర్ధిని అంటే పుట్టలు, పాము పుట్టలు మొత్తం ఉండేవట ఇంతకుముందు. ఒక పాము ఒక గోవు యొక్క క్షీరాన్ని తాగుతూ ఉన్నప్పుడు చూచినటువంటి ఒక గొల్లవాడు ఆ పాముని చంపాడట. అప్పటి నుంచి ఆ గ్రామమంతా పుట్టలు పుట్టలు పుట్టలుగా వచ్చేసి ఒక రకమైనటువంటి క్షామం ఏర్పడి ప్రజలు పేదరికానికి లోనై అదో వెనకబడినటువంటి ప్రాంతం ద్వారా అయిపోవటం, కరువు రావటం, ఏ రకమైనటువంటి వర్షాలు లేకుండా పోవటం, ఈ విధంగా జరిగింది. అది దైవీ స్వరూపము, దివ్యత్వము కలిగినటువంటి పాము అని అందరూ చెప్తూ ఉంటారు. తర్వాత కొంతమందికి జరిగినటువంటి ఒక అనుభవం ఏంటంటే, సత్యభామాదేవి ఆ ఊర్లోకి వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముని వెతుకుతూ ఉన్నదట. ఆ స్వప్న దర్శనం ఒక భక్తుడికి జరగటం ద్వారా అక్కడ ఒక సత్యమ్మ దేవాలయం అని ఒక సత్యభామాదేవి చిన్న దేవాలయం ఒకటి సత్యసాయిబాబా వారి ఇంటికి వెళ్ళేటటువంటి వీధిలో ఒక పక్కగా కట్టి ఉంచారు. తర్వాతనే అక్కడ సత్యసాయిబాబా గారి జననం జరిగింది. సత్యసాయిబాబా గారి జననం జరిగిన దగ్గర నుంచి తండోపతండాలుగా భక్తులు రావటం ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది బురుడీ బాబాలు తయారైనారు. 40 ఏట 50 ఏట మహిమలు మొదలుపెట్టి ఏంటేంటో చెబుతూ దానికి ఒక విధి విధానం లేకుండా ప్రవర్తించేటటువంటి వారు ఎంతోమంది తయారైనారు. కానీ స్వామి ఆ విధంగా కాదు. వారితో పోల్చటానికి ఎంతోమంది ప్రయత్నించారు స్వామి. కానీ స్వామి ఎవరు? ఒక దివ్యాత్మ స్వరూపుడు, మానవాతీత శక్తి. సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్, సత్యసాయి కళాశాలలు, అట్లాగే సత్యసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యము, అదేవిధంగా ఉచిత సేవ. ఎక్కడా కూడా డబ్బులు తీసుకోరండి. స్వామి దగ్గర వాణిజ్యము లేదు. సత్యసాయి బాబా సెంటర్స్లోకి నువ్వు అడుగు పెట్టావంటే అక్కడ ఎక్కడా వ్యాపారం ఎవరూ మాట్లాడరు, ధనం గురించి ఎక్కడ ప్రస్తావన ఉండదు. ఇంకొకటి, ఈ కట్టడాలు వెళ్ళి చూడండి. పుట్టపర్తిలో మనం వెళ్ళి స్వామి కట్టినటువంటి కళాశాల, స్వామి నిర్మించినటువంటి వైద్యశాల, ఇవన్నీ చూస్తే ఇవి ఎవరైనా సరే మల్టీనేషనల్ కంపెనీస్ టేకప్ చేసి కట్టడం మొదలు పెడితే సంవత్సరాలు పడుతుంది. అట్లాగే ఆ పల్లెటూరులో ఈ పాటికి నడపలేక వాటన్నిటిని బంద్ చేసేవారు. కానీ సత్యసాయి బాబా వారు ఏది సంవత్సరాలు కట్టరు. అక్కడ ఏముందో, ఎంతవరకు పని జరిగిందో, ఎంతవరకు ల్యాండ్ ఉందో, పర్మిషన్స్ ఏంటో వేటితోటి నిమిత్తం లేకుండా స్వామివారు నేను ఈరోజు చెప్తున్నాను, ఫలానా రోజుకి దాన్ని కంప్లీట్ చేస్తాను అని రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు గొప్ప వారి యొక్క సమక్షంలో బయటికి చెప్పేస్తారు. ఆ రోజుకల్లా ఆ పని అయిపోతుంది. ఏది సంవత్సరాలు కట్టరు. ఈ జన్మదినానికి వారు డిక్లేర్ చేశారంటే వచ్చే జన్మదినం కల్లా అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. ఇక కేవలము ఓపెనింగ్ ఒక్కటే మిగులుతుంది. మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, మ్యూజిక్ కాలేజ్ తీసుకోండి, ఆడిటోరియం తీసుకోండి, యూనివర్సిటీ తీసుకోండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకోండి, అన్నీ కూడా చాలా తక్కువ సమయంలో కంప్లీట్ చేసి జాతికి ఇచ్చేసినటువంటి మహాదాత, మానవాతీత శక్తి సత్యసాయి భగవానుడు. ప్రధానమంత్రి మోడీ లాంటి వారు కూడా స్వామివారి యొక్క సేవా దృక్పథంతో ఇన్స్పైర్ అయ్యి ఎన్నో రకాలుగా మంచి పనులు చేయడానికి ఈరోజు ముందుకు వస్తున్నారు.
అట్లాగే సత్యసాయి సేవ గురించి చెప్పుకోవాలంటే సేవాదల్ మెంబర్స్ని మనం మర్చిపోలేం. సత్యసాయి సెంటర్స్ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, అన్ని దేశాలలో ఉన్నాయి. వారి యొక్క సేవ నిజంగా ప్రభుత్వం చేయాలంటే కోట్లు 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 ఖర్చు అవుతుంది. వారు ఇచ్చేటటువంటి అమృత కలశాలు, వారు చేసేటటువంటి హాస్పిటల్ సేవ, అట్లాగే వారు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి నారాయణ సేవలు, ఎక్కడైతే పేదవారు ఉంటారో అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ అందరికీ భోజనాలు పెడుతూ ఉంటారు. అట్లాగే నవంబర్ డిసెంబర్ మాసం వచ్చిందంటే గజగజ వణుకుతూ చలిలో దిక్కు లేకుండా పడుకున్నటువంటి వారికి బ్లాంకెట్స్ ఇస్తారు. ఈ విధంగా బాల వికాస్ చేస్తారు. అంటే ఈరోజు మనకి నీతులు అందరూ చెప్తారండి, కానీ మనిషిలో మార్పు చేసేది మాత్రం సత్యసాయిబాబా వారు. బాల వికాస్ ప్రోగ్రాం ద్వారా తమ చిన్న పిల్లలకి ఎవరైతే పంపిస్తారో బాల వికాస్ ప్రోగ్రాంకి పిల్లల్ని, ఆ బాల వికాస్ అనేటటువంటిది చక్కటి విషయాలతో కూడుకున్నటువంటి ఒక కరికులం అక్కడికి పంపించి వారికి ఆ విషయాలు బోధిస్తుంటేనే వాళ్ళల్లో వచ్చేటటువంటి ఒక మార్పు ఈరోజు ఎంతోమంది 50 నుండి 60 సంవత్సరాల ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో గమనించింది ఏంటంటే, మిగతా పిల్లలు వేరు, సత్యసాయి బాల వికాస్ పిల్లలు వేరు. సత్యసాయి బాల వికాస్ వెళ్ళినటువంటి పిల్లల్లో ఒక రకమైనటువంటి సశీలము, ఒక రకమైనటువంటి నమ్రతతో కూడుకున్నటువంటి వాక్కు, ఒక రకమైనటువంటి వినయాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడుతున్నారు. అంతేగాక అందరి ఫేట్ కూడా చాలా చక్కగా ఉందని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఆత్మస్థైర్యంతో దాటి ముందుకు వచ్చి బాల వికాస్ పిల్లలు ఈరోజు చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండటం అనేటువంటిది చాలా విశేషం. సత్యసాయి యొక్క ప్రత్యేకత నీకు నూతనమైనటువంటి ఒక అనుభవాన్ని ఇవ్వటం. సత్యసాయి ఏ విధంగా అయితే నిన్ను అక్కున చేర్చుకుంటాడో నీకు తప్ప ఎవరికీ తెలియదు. నీ మనస్సుకి ఒక ప్రత్యక్షమైనటువంటి అనుభవం చిక్కుతుంది. అందుకే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పిచ్చి వార్తలు ఎంతమంది పనిగట్టుకు రాసినా భక్తులు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు, కానీ తగ్గటం అనేటటువంటిది లేకుండా పోయింది. దీని వెనకాల ఉన్నటువంటి మహిమ ఏమిటి అంటే, స్వామివారి యొక్క ప్రత్యక్ష సన్నిధిలో, స్వామివారి యొక్క పరోక్ష సన్నిధిలో జరిగేటటువంటి అనేక అద్భుతాలు. నాతోటి ఈ భగవానుడు ఉన్నాడు, నాతోటి ఈయనే ఎల్లప్పుడూ ప్రయాణం చేస్తున్నాడు, నేను తలుచుకోగానే నన్ను రక్షిస్తున్నాడు అనేటటువంటిది సంపూర్ణంగా పునాది రూపంగా ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనస్సులో ఉంది. కాబట్టే వారు బయట వచ్చేటటువంటి పిచ్చి పిచ్చి వార్తలు ఏవీ నమ్మకుండా ముందుకు వెళ్తూ ఉంటారు ఆధ్యాత్మిక రంగంలో. ఈ విధానంలోకి వస్తే సామాన్యుడు కూడా స్వామికి విఐపీనే. ఎట్లంటే స్వామి ఈ హారతి ఇస్తూ ఉంటే ఆ దండ తనంతట తానే కదులుతుంది. స్వామి ముందు కూర్చొని నిజాయితీతోటి ఏదైనా చెప్పుకుంటే స్వామి యొక్క పటంలోంచి విభూది రాలుతుంది. ఆయన పటంలోంచే కాకుండా నువ్వు అక్కడి నుంచి శ్రీశైలం నుంచి తెచ్చుకున్నావు, కాశీ నుంచి తెచ్చుకున్నావు, అట్లాగే నువ్వు వెంకటేశ్వర స్వామి యొక్క పటం ఉండొచ్చు మీ ఇంట్లో, అన్నిట్లోంచి కూడా విభూది రాలుతుంది. అంటే సర్వదేవతా స్వరూపుడు నేను ఒక్కడినే అని ఆయన నిరూపిస్తూ నీ వెంట నేను ఉన్నాను అని ఒక సామాన్యుడికి కూడా స్వామివారు తెలుపుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది భజనలో కూర్చుంటే దివ్యానుభూతులు జరుగుతాయి, ఉన్న కష్టం మర్చిపోతాడు, ఒత్తిడి పోతుంది. నేను చూసినటువంటి ప్రత్యక్ష నిదర్శనాలలో భజన జరుగుతూనే ఉంటుంది, నేలపైన శ్రీకృష్ణ స్వరూపం ఒకటి విభూతితోటి ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని పూలు, స్వామివారి మీద పెట్టినటువంటి పూలు ఆశీపూర్వకంగా చకచకా రాలి ఎవరో తీసి కింద వేసినట్టుగా పడిపోతూ ఉంటాయి, దాన్ని బ్లెస్సింగ్స్గా భావిస్తారు. అదేవిధంగా ఆ దండలు తనంతట అదే ఊగటం అనుకోండి. నేను చూసినటువంటి దాంట్లో ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే, 2 పువ్వులు తమ యొక్క కాడలతోటి లేచి నాట్యమాడటం లాంటివి కూడా నేను కొంతమంది భక్తుల ఇంట్లలో చూశాను. వీరు పెద్ద పెద్ద విఐపీలు ఏమీ కాదు, వీళ్ళు సామాన్య భక్తులే, కానీ వారికి స్వామి ఇచ్చేటటువంటి అనుభూతులు ఆ విధంగా ఉండటం వల్ల ప్రతి భక్తుడు కూడా 10 మంది భక్తులతోటి ముందుకు వెళ్తున్నాడు, తన సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ సేవ కూడా ఎట్లా ఉంటుందంటే, మోడీ గారు చెప్పారు తన యొక్క ప్రసంగంలో, స్వామి పక్కనే ఉండి చూస్తున్నారా నువ్వు ఎలా సేవ చేస్తున్నావో అన్నట్టుగా, అంత ఖచ్చితంగా, అంత వినమ్రంగా, అంత గౌరవంగా సత్యసాయి సేవాదళ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఆ అనుభవాలు జరుగుతాయి, వారు కష్టపడ్డదానికి స్వామి ఫలితం ఇస్తాడు అనేటటువంటి భరోసా వారికి ఉంది. కాబట్టి వారు ప్రతి ఒక్క నారాయణ సేవని, ప్రతి ఒక్క దీనజన సేవని కూడా వారు స్వామి సేవగా భావించి అక్కడి నించుంటున్నారు. కాబట్టి ఈ మహిమలన్నీ ఎందుకని ఒకరోజు స్వామినే అడిగారు, నేను ఎప్పుడైతే నీకంటే అతీతంగా ప్రవర్తిస్తానో అప్పుడే నేను చెప్పే మాటలను వింటావు, అప్పుడే ధర్మ సంస్థాపన జరుగుతుంది అని స్వామివారు నిక్కచ్చిగా చెప్పారు.
ఒకనాడు ప్రధానమంత్రి మోడీ గారు స్వామివారిని సమీపించారు. అప్పటికి ఆయన ప్రధానమంత్రి కాదు. సమీపించి, స్వామి అనేక మందికి అనేకం సృష్టిస్తూ ఉన్నారు కదా స్వామి, మరి నాకెప్పుడు ఏమీ ఇవ్వలేదేంటి స్వామి అని అడిగితే, నీకు ఇవన్నీ అవసరం లేదు బంగారు, నీ స్థానం ఇక్కడ, నీ స్థానం ఇక్కడ అని చెప్పారు సత్యసాయి బాబా గారు మన ప్రధానమంత్రి మోడీకి. ఆయన ప్రసంగం మనకి యూట్యూబ్లో కనబడుతుంది. అంతేకాకుండా సత్యసాయి బాబా యొక్క దివ్యానుభూతులకి ఎంతోమంది విఐపీలు కూడా వారి యొక్క దాసోహం అనటం, వారికి సేవ చేయటం జరిగింది. ఎందుకంటే నాయకుడు మారితే దేశమంతా మారుతుంది. అందుకే సత్యసాయి బాబా వారు పెద్ద పెద్ద విఐపీలకు కూడా ఎన్నో 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 రకాలైనటువంటి అనుభూతులు ఇచ్చారు. వాడు ముందు మారాలి, ఎందుకంటే సమాజం వారి చేతుల్లో ఉంది. ఒక సామాన్య భక్తుడు మారితే ఇంకో భక్తుడికి భక్తుడు తోడవుతాడు అంతే, కానీ నాయకుడు మారితే సమాజమంతా మారుతుంది అని ఎప్పుడూ చెప్తూ ఉండేటటువంటి వారు భగవాన్ బాబా. ఇంకోటి, అబ్దుల్ కలాం గారిని 81వ జన్మదినోత్సవం నాడు ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు ఆయన్ని ఒక ఇండోర్ ఆడిటోరియం ఓపెనింగ్కి తీసుకెళ్లారు. ఇదంతా చూసి ఎన్ని సంవత్సరాలు పట్టింది స్వామి అని అమాయకంగా ఆయన అడిగారు. దీన్ని 128 రోజుల్లో నేను కంప్లీట్ చేశాను బంగారు అన్నారు. ఈ ఆడిటోరియము, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్ని ఫెసిలిటీస్ తోటి అంతర్జాతీయ స్థాయిలో 128 రోజుల్లో ఏ విధంగా సాధ్యం అని ఆయన అవాక్కైనప్పుడు, దట్ ఈజ్ స్వామి. అది స్వామి యొక్క గొప్పతనం. అక్కడ మహిమ ఉంటుంది, సేవ ఉంటుంది, దయ ఉంటుంది, కరుణ ఉంటుంది, అట్లనే మానవాతీత శక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎంతోమందికి ఎన్నో అనుభవాలు. ఒకనాడు బ్రిస్బెయిన్లో 1977లో గవాస్కర్ గారు ఇంకా 4 రోజుల్లో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాలి. ప్రాక్టీస్ చేస్తున్నారు, మోకాలు పట్టేసింది, ఉరకనీయటం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఆయన కోచ్ చెప్తాడు, నీకు 2 రోజుల ముందు మళ్ళొక్కసారి నీకు ఉరకటానికి నేను నీకు టెస్ట్ లాగా పెడతాను. నువ్వు ఈ స్టేడియంని 2 సార్లు చుట్టవలసి ఉంటుంది. అప్పుడు గనక నువ్వు ఫిట్నెస్లో పాస్ అయితే మాత్రమే నిన్ను టెస్ట్ మ్యాచ్ ఆడటానికి మేము అనుమతిస్తామని చెప్పినప్పుడు ఆయన స్వామి ముందు కూర్చొని ప్రార్థించాడు. స్వామి, ఏమిటి ఈ సమస్య నాకు అని. బ్రిస్బెయిన్కి ఇక్కడి నుంచి కామెంటరీ చేయడానికి ఒక ఆటగాడు వెళ్తుంటే ఆయన ద్వారా సత్యసాయిబాబా విభూది ఆయనకి చేరింది. గవాస్కర్ గారు దాన్ని అప్లై చేసుకున్నారు, స్వామిని ప్రే చేశారు. స్వామి, నీవు ఇప్పుడు నన్ను అనుగ్రహించకపోతే నా జీవితంలో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ని నేను కోల్పోతాను స్వామి అని నమస్కారం చేసుకున్నారు. గవాస్కర్ గారు ఆ విభూదిని అప్లై చేసి స్వామికి నమస్కారం చేసుకొని ఫిట్నెస్ టెస్ట్కి ప్రారంభం చేసి ఉరకటం మొదలు పెట్టగానే, స్వామి నామస్మరణ మొదలు పెట్టంగానే ఆయనకున్నటువంటి ఆ ఏదైతే స్టిఫ్నెస్ ఉందో, నొప్పి ఉందో అదంతా పోయి వారు చాలా వేగంగా ఆ 2 రౌండ్లు స్టేడియం చుట్టూ కొట్టడం ద్వారా స్వామి మరొక్కసారి తన భక్తులతోటి ఏ విధంగా ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. ఇది 1977లో జరిగింది. అందులో మొట్టమొదటి సెంచరీ కూడా గవాస్కర్ కొట్టడం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు దాకా గవాస్కర్ గారు వెనుదిరిగి చూడలేదు తన యొక్క కెరీర్లో. అదేవిధంగా ఆయన యొక్క సలహా పైన వెన్నుముక యొక్క ఇబ్బందితోటి బాధపడుతున్నటువంటి టెండూల్కర్ గారికి కూడా ఆ యొక్క అంశంలో ఉపశమనం జరగటం. అదే కాకుండా శంకర్ దయాళ్ శర్మ దగ్గర నుంచి ఈరోజు అబ్దుల్ కలాం గారి దాకా ఎన్నో అనుభవాలు స్వామివారితోటి ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో 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 గొప్ప గొప్ప అద్భుతాలు చేసినటువంటి స్వామికి కూడా కష్టాలు తప్పలేదండి. స్వామి ఏ పూరి గుడిసెలో అయితే మొట్టమొదట్లో ఉండేటటువంటి వారో దానికి స్వామివారు పడుకున్నటువంటి సమయం చూసి బయట తాళం వేసి నిప్పంటించారు. అద్భుతాలు ఈ విధంగానే వస్తాయి. ఇందులో నుంచే మహానుభావులకి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వెంటనే ఆ పూరి గుడిసె మీద మాత్రమే పడేట్టుగా పెద్ద వానబడి ఆ యొక్క అగ్ని అంతా పక్కకు పోయింది. అదేవిధంగా ఇంటికి అతిథిగా పిలిచి ఓ రోజు స్వామివారికి పాయిజనస్ వడాస్ అంటే కొద్దిగా పాయిజన్ కలిపినటువంటి గారెలు ఇవ్వటం జరిగింది. అవి తిన్నటువంటి స్వామి యొక్క శరీరం అంతా నల్లగా మారింది. మళ్ళీ దానంతట అదే రికవర్ అయ్యి స్వామివారు మళ్ళీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వెంటనే నిమిషాల్లోనే మళ్ళీ యథాస్థితికి వచ్చి, అంతేకాదు ఆమెను మళ్ళీ అనుగ్రహించారు కూడా. నీవు చేశావు, తప్పు చేశావు, నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావు, నేను నిన్ను క్షమిస్తున్నాను, హాయిగా చక్కగా కలకాలం ఆయుర్భాగ్యాలతో ఉండు బంగారు అని దీవించడం జరిగింది. స్వామివారు పుట్టినప్పుడే ఇంట్లో ఉన్నటువంటి సంగీత వాయిద్యాలన్నీ మోగటం, వాటంతట అవే మోగటం ప్రారంభం చేశాయి. ఒకనాడు చిన్నపిల్లలు కొంతమంది కప్పల్ని వేధించడం మొదలుపెట్టారు. ఒక చిన్న బాస్కెట్ లాంటి దాంట్లో కప్పల్ని వేసేసేసి ఆ కప్పల్ని పూర్తిగా బంధించి వాటి యొక్క స్వాతంత్రాన్ని కోల్పోయేట్టుగా చేసి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు దాన్ని ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ లాగా తీసుకొని వెళ్తున్నప్పుడు 2 రోజుల్లో స్వామివారు చిన్న బాలుడప్పుడు
స్వామివారు తన యొక్క అవతార ప్రకటన చేయలేదు అంటే 12-11 ఏళ్ళు అప్పుడే చూసి ఎందుకట్లా వాటిని హింసిస్తారు అంటే అయినా కానీ వాళ్ళు ఎవరు మారటం లేదు. అప్పుడు స్వామివారు చెప్పారు, అందులో కప్పలు లేవు అంటే, అమ్మ కప్పలు లేవా, ఇందులో మేము ఆడుకోవటానికి కదా వీటిని తీసుకెళ్తున్నామని ఆ బాస్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఆ కప్పలన్నీ పావురాలయ్యి ఎగిరిపోయినాయి. ఇవన్నీ ఆ పల్లెటూరులో జరిగినటువంటి మహిమలు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్వామి దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయము, స్వామి 10th క్లాస్ కూడా పాస్ కాకముందే అంటే తన 13వ ఏటనే 14వ ఏటనే ఏమేం చేయబోతున్నారో ఇక్కడి నుంచి తన యొక్క జీవితకాలం వరకు ముందే చెప్పేశారు. ఏ మహానుభావుడు ఇంతవరకు అట్లా చెప్పలేదు. స్వామి ఎన్ని చెప్పారంటే, నేను ఈ కొండపైన ప్రశాంతి నిలయం కడతాను, నా కోసం దేశ విదేశాల నుంచి ఇక్కడికే వస్తారు, నా కోసం రాజులు వస్తారు, నా కోసం ప్రధానమంత్రులు వస్తారు, నన్ను ఇది పుట్టపర్తి మొత్తము ఒక తిరుపతి అయిపోతుంది. తిరుపతికి ఎంతమంది భక్తులు రోజు వస్తారో ఇక్కడికి అంతమంది రోజు భక్తులు వస్తారు అని స్వామివారు చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి 70-80 సంవత్సరాలు వచ్చేసరికి స్వామివారు అట్లా కూర్చుంటే చూడటం కోసం 10,000 నుండి 20,000 మంది భక్తులు వచ్చిపోతూ ఉండేవాళ్ళు. ఇక యావరేజ్ ఫ్లో పుట్టపర్తికి 1,00,000 అని ఒక సమయంలో గవర్నమెంట్ వారే ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మహిమాన్వితుడైనటువంటి సత్యసాయి బాబాని పునాదిగా చేసుకొని జీవితాలు గడపడం వల్ల అరిష్టాలు పోతాయి, పేదరికం పోతుంది. సాయి లక్ష్మి అంటారు స్వామివారిని. అట్లాగే ఎప్పుడో రావాల్సిన ఉద్యోగం ఇప్పుడే వస్తుంది. సకల సమస్యలు మటమాయమైపోతాయి అన్నమాట. కాబట్టి ఎన్నో సంవత్సరాల బట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు జరగని సమస్య ఏదైనా ఉంటే, సాల్వ్ కాని సమస్య ఏదైనా ఉంటే స్వామి భజనలో పాల్గొనండి, స్వామి సేవలో పాల్గొనండి. వెళ్ళి ముఖ్యంగా దగ్గరలో సత్యసాయి సెంటర్ ఎక్కడైనా ఉందేమో చూసుకోండి. నవంబర్ 23 ఆ మహానుభావుడు పుట్టినటువంటి జన్మదినం. ఆ రోజు స్వామివారిని తలుచుకొని అందరూ తరింతురని మేము మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ నమస్కారం.